శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 7 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 9 గంటల 19 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం రాత్రి 11 గంటల 31 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానస యోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ప్రాపర్టీస్ కొన్నా, ప్రాపర్టీస్ అమ్మినా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కుజుడు శత్రువింట్లో, బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా
మృగశిర నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. విదేశీయానానికై చేసే అన్ని ప్రయత్నాలకు మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులు చేయటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి సౌఖ్యములు పొందే యోగం ప్రతి పనిలో మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా వృషభ రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో చాలా బాగుంది. వ్యాపారంలో ఉన్న మిథున రాశి వాళ్ళందరూ కూడా అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా సరే కొత్త పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే భాగస్వాముల విషయంలో జాగ్రత్త పాటించండి. వ్యాపార పరంగా మోసపోయే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకూలతలు ప్రారంభమవుతాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు తగ్గిపోతాయి. కొన్ని రకాలైనటువంటి శుభములు కలగటం ప్రారంభమవుతుంది. కాబట్టి తలపెట్టిన పనులన్నింటిలో కూడా క్రమక్రమంగా పురోభివృద్ధిని సాధించే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీళ్ళ పురోగతి చూసి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సంఘంలో అందరూ కూడా తులారాశి వాళ్ళ అభివృద్ధిని చూసి వాళ్ళను మెచ్చుకునే విధంగా తులారాశి వాళ్ళు అద్భుతమైన పురోభివృద్ధిని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ పరంగా సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సర్వత్రా విజయములు కలుగుతాయి. చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాలను అందిపుచ్చుకునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుస్సు రాశి వాళ్ళెవరూ కూడా కొత్త పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకున్నా ధనుస్సు రాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ విశేషమైన ధనలాభాలు పొందే సూచనలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో విఘ్ననాయకుడైనటువంటి గణపతిని స్మరించి ముందడుగు వేసినట్లయితే వస్తున్నటువంటి అపజయాలను విజయాలుగా మార్చుకోవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే
శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, అద్భుతమైనటువంటి కార్యలాభం చేకూరటానికి ద్వాదశ రాశుల వాళ్ళు తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ప్రత్యేకమైన చర్చలు చేయటానికి అనుకూలం. శుభ కార్యక్రమాల నిమిత్తమై ముఖ్యమైన చర్చలు చేయటానికి శుక్రహోర మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించటానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి శుక్రహోర మంచిది. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి కూడా శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.